అవి సీజ్ చేసిన కార్లు. అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుకున్న విలువైన BMW కార్లు ఉన్నాయి. పోలీసు షెడ్లో ఉండాల్సిన వెహికల్స్ అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఏకంగా మాయమయ్యాయి. అసలు సీజ్ చేసిన కార్లు ఎవరికి అప్పచెప్పారు? అసలు ఇప్పుడు ఆ కార్లు ఎక్కడున్నాయి? సీజ్ అయిన కార్లు ఉన్న ఫలంగా మాయమయ్యాయి. అసలు కార్లు ఉన్నాయా లేవా? డిప్యూటీ సీఎం ఉన్న ఫలంగా ఆరా తీయడం వెనుక రీజన్ ఏంటి? ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల కార్లు మాయమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావనతో ఒక్కసారిగా దీనిపై చర్చ మొదలైంది. అక్రమ రవాణా చేస్తున్న వెహికల్స్ ను పట్టుకోవడం అధికారులు తరచూ చేసే పనే. అలా సీజ్ చేసిన వెహికల్స్ ను పోలీసుల కార్యాలయాల్లో ఎక్కడో దగ్గర పెడుతుంటారు. అలానే గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీశాఖ అధికారులు 2 BMW కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్లలో ఒకటి 2017 నవంబర్లో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరామ్కు కేటాయించగా, ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధితుల్లో ఉన్నారు. మరో కారును అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించి 2 అత్యంత ఖరీదైన BMW కార్ల గురించి ఆరా తీశారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం. ఎవరి దగ్గర ఉంది, ఎవరు వినియోగించుకుంటున్నారు అనేది కూడా తెలియదు. అధికారులు తమకు తెలియదని చెబుతున్నారు. ఈ మేరకు ఈ కారు ఏమైందో, ఎక్కడుందో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని PCCF ను ఆదేశించారు. ఈ 2 BMW కార్లలో ఒకటి హైదరాబాద్లోని ఓ IAS అధికారి సతీమణి వాడుతున్నట్లు సమాచారం. అయితే ఈ 2 కార్లు హైదరాబాద్లోనే ఉన్నట్లు బిగ్ టీవీ తేల్చింది. తెలంగాణ రవాణా శాఖ వెబ్సైట్లో ఆ 2 BMW కార్లపైన చలాన్లున్నట్లు గుర్తించింది. 2 కార్ల ఫోటోలను బిగ్ టీవీ ప్రతినిధులు సంపాదించారు. 2017 నవంబర్లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. అప్పట్లో ఆ పోస్టులో అనంతరామ్ ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరి వద్ద ఉందో, అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే 2 BMW కార్ల మాయంపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల నేపథ్యంలో కార్ల కోసం అధికారులు గాలిస్తున్నారు.